సో మనం ఈరోజు శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి భగవద్గీత యథాతథంలో 2వ అధ్యాయము 33, 34, 35 శ్లోకాలని చర్చించుకుంటున్నాం. ఇమాం ధర్మ్యం అనే పదాన్ని ఈ శ్లోకాల్లో ఉపయోగించారు 33 శ్లోకంలో. అంటే దాని అర్థం ఏమిటంటే ఇది ధర్మయుద్ధం. భౌతిక ప్రస్తుత కాలంలో కూడాను యుద్ధాన్ని నిర్వచించినప్పుడు, యుద్ధానికి సన్నద్ధమైనప్పుడు సైనికులందరూ కూడాను సర్వసైన్యాధ్యక్షుడి యొక్క ఆదేశాలని పాటించి తీరాలి. ఎవరైనా దాన్ని తిరస్కరిస్తే ఆ సైనికుణ్ణి వధిస్తారు. మార్షల్లా అంటారు చూడండి, సైనిక న్యాయం. ఎందుకంటే సర్వసైన్యాధ్యక్షుడి యొక్క ఆజ్ఞని శిరసావహించకపోవడం అనేటువంటిది శాస్త్రబద్ధంగా కూడాను పాపభూయిష్టమైనటువంటి పని. భౌతిక జీవన విధానంలో ఇప్పుడు కూడాను దాన్ని పాటిస్తారు. అందుకని ఇక్కడ కృష్ణుడు ఇక్కడేమని చెప్తున్నాడు, అతచ్చేత్వం ఇమం ధర్మ్యాం సంగ్రామం న కరిష్యసి. ఈ యుద్ధము సామాన్యమైన యుద్ధం కాదు, రాజకీయ యుద్ధం కాదు, ఇది ధర్మయుద్ధము. ధర్మాన్ని పునఃస్థాపించడానికి జరుగుతున్నటువంటి యుద్ధము. అందుకని నువ్వు యుద్ధం చేసి తీరాలి. ఒకవేళ నువ్వు చేయలేదనుకోండి, చేయకుండా వదిలేసి వెళ్తే ఏం జరుగుతుంది? నీ స్వధర్మాన్ని త్యజించిన వాడివి అవుతావు. ఎందుకంటే నువ్వు క్షత్రియుడివి. నువ్వు క్షత్రియుడి మాత్రమే కాదు, చాలా గొప్ప యోధుడివి. ప్రపంచానికి మొత్తానికి నువ్వు చాలా గొప్ప యోధుడివి అని తెలుసు. ఈ భౌతిక ప్రపంచంలోని మనుష్యులకే కాదు, దేవతలకు కూడా నీ యొక్క గొప్పతనం తెలుసు. అర్జునుడికి పాశుపతాస్త్రము అనేటువంటి అస్త్రము శివుడి ద్వారా లభించింది. అర్జున్ యొక్క యుద్ధ నైపుణ్యము ఎంత గొప్పది అంటే, కొన్నిసార్లు భగవంతుడైన శివుడే అర్జునుడితో, శివుడు దేవాది దేవుడి యొక్క గొప్ప భక్తుడు. అందుకని వైష్ణవానాం యథా శంభు అన్నారు. వైష్ణవులందరిలో కూడాను ఉత్తమమైనటువంటి వైష్ణవుల గురించి మాట్లాడాలి అనుకుంటే ప్రథమ స్థానంలో ఉండేది శివుడు. శివుడు చాలా చాలా శక్తివంతుడు. శివతత్వము అని మనం చెప్పుకుంటాము. విష్ణుతత్వము, జీవతత్వము, శివతత్వము. విష్ణుతత్వం అంతా కూడా భగవంతుడైన శ్రీకృష్ణుడికి సంబంధించిందైతే, జీవతత్వము జీవాత్మలన్నిటికీ సంబంధించిందైతే, తనకు ఒక ప్రత్యేక తత్వంలో స్థిరపడి ఉన్నవాడు శివుడు. అంత గొప్ప వ్యక్తి శివుడు. దేవతలలో చాలా ప్రాముఖ్యమైనటువంటి దేవుడు. అలాంటి శివుడు అర్జునుడితో యుద్ధం చేయాలి అనుకున్నాడు. ఒకానొక సందర్భంలో అర్జునుడు, మన క్షత్రియ ధర్మం ఏమిటి అంటే వేటకు వెళ్ళడము, జంతువధ చేయడము. వేటలో క్షత్రియుల యొక్క విధి, వాళ్ళ ధర్మము. పరిరక్షణ కోసం యుద్ధంలో చేయవలసినటువంటి యుద్ధ విద్యలన్నీ కూడాను పరిరక్షించుకొని శక్తివంతులుగా తమ జీవితాన్ని కొనసాగిస్తూ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించాలి అంటే వేట క్షత్రియులకి ఆమోదయోగ్యమైన విషయం, శాస్త్రం అంగీకరిస్తున్నటువంటి విషయం. అందుకని అర్జునుడు ఒకసారి అడవికి వేటకు వెళ్తాడు. అప్పుడు శివుడు కూడాను వేటగాడిగా ప్రకటితమవుతాడు. అరణ్యంలో ఒక పంది ఆ వేటలో సంహరించబడుతుంది, అడవి పంది. శివుడు ఏమంటాడు అంటే, నేను ఆ పందిని సంహరించాను. శివుడు ఏ రూపంలో ఉన్నప్పుడు? వేటగాడి రూపంలో ఉన్నాడు. లేదు, నేను దాన్ని సంహరించాను అంటాడు అర్జునుడు. ఇద్దరు కూడాను ఎదురుగా నిలబడి పందిని సంహరించలేదు. తమ యుద్ధ విద్యను ప్రదర్శిస్తూ పందిని సంహరించే ప్రయత్నం చేశారు. అడవి పంది 2 బాణాలు దానికి తగిలాయి, అది సంహరింపబడింది. ఎవరి బాణంతో అది సంహరించబడింది? శివుడు అంటాడు, అది నా బాణంతో సంహరించబడింది. అర్జునుడు అంటాడు, నా బాణంతో సంహరించబడింది. వాళ్ళిద్దరి మధ్య ఒక వివాదం ఏర్పడుతుంది.
ఎవరు ఈ ఈ వేటకి అధికారి ఎవరు, ఈ వేటని చేసింది ఎవరు, ఈ పందిని సంహరించింది ఎవరు అనే దాని మీద వాళ్ళిద్దరికీ వివాదం జరుగుతుంది. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య క్షత్రియులు కదా, ఏదైనా కూడాను విభేదం వచ్చిందంటే క్షత్రియులు తేల్చుకునే విధానం ఏమిటి అంటే యుద్ధం ద్వారా తేల్చుకుంటారు. నేను చెప్పింది నువ్వు వినాలా, నువ్వు చెప్పింది నేను వినాలా, ఎవరు సత్యము, ఎవరు దాన్ని తేల్చుకోవాల్సింది, ఎవరి ఆధిపత్యాన్ని ఎవరు స్వీకరించాలి అనేటువంటిది నిర్ణయించుకునేది యుద్ధం ద్వారా. ఇది క్షత్రియుల యొక్క పద్ధతి. అందుకని శివుడికి అర్జునుడికి మధ్య యుద్ధం మొదలవుతుంది. శివుడు ఓడిపోతాడు. అర్జున్ యొక్క పరాక్రమాన్ని చూసి శివుడు ఓడిపోయినట్టుగా ప్రకటితమవుతాడు. అర్జున్ యొక్క విలువిద్యని, అతని యొక్క యుద్ధ సామర్థ్యాన్ని చూసి శివుడు అత్యంత ప్రసన్నుడవుతాడు. నువ్వు చాలా మంచి విలుకాడివి, మంచి యుద్ధకారుడివి అని ప్రశంసిస్తాడు. అందుకని తన వేటగాడి రూపాన్ని వదిలేసి శివుడు తన స్వరూపాన్ని ప్రదర్శితం చేస్తాడు అర్జునుడికి. చేసి అర్జునుడికి పాశుపతాస్త్రము అనే ఒక అస్త్రాన్ని ప్రసాదిస్తాడు. అదేవిధంగా అర్జునుడు ఎంత గొప్ప విలుకాడు, ఎంత గొప్ప యోధుడు అంటే ఒకానొక సందర్భంలో ఇంద్రునితో కూడా యుద్ధం చేస్తాడని. ఇంద్రుడి ద్వారా కూడాను కొన్ని అస్త్రాల్ని పొందాడు అర్జునుడు. ఇది వైదిక పద్ధతి. క్షత్రియులకి సన్మానించే విధానం ఏమిటి అంటే శక్తివంతులైనటువంటి దేవతలు కానివ్వండి, శక్తివంతులైనటువంటి వ్యక్తులు కానివ్వండి, గురుస్థానంలో యుద్ధ విద్యలని ప్రబోధించే గురుస్థానంలో ఉన్న వ్యక్తులు కానివ్వండి, శక్తివంతులైన క్షత్రియులకి ప్రసాదించేది ఏమిటంటే ఈ అస్త్రాలని. అలాగే బ్రాహ్మణులకి ప్రసాదించేది ఏమిటి అంటే వేదాలని, పరిజ్ఞానాన్ని. వేదశాస్త్రాల ప్రకారంగా వైశ్యులు శూద్రులకి పెద్దగా ప్రాముఖ్యం ఇవ్వబడలేదు ఈ విషయంలో. అంటే ఇక్కడ అర్జునుడు భగవంతునికి ఎంతో ప్రియమైన భక్తుడైన అర్జునుడు గొప్ప యోధుడిగా చాలా మందిచే ప్రశంసించబడ్డాడు, గుర్తింపబడ్డాడు. శివుడు, ఇంద్రుడు, ఇంకా ఎందరో. అందుకని ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి గుర్తు చేస్తున్నాడు, నువ్వు చాలా ఉన్నతమైన వ్యక్తులతోని ప్రశంసించబడ్డావు. చాలా ఉన్నతమైన వ్యక్తులు. శివుడు మాత్రమే ఉన్నాడు మొత్తం సృష్టిలో. శివుడికి సమానులు కానీ ఎవ్వరూ లేరు. ఆయనకన్నా ఉన్నతుడు అంటే ఇంకా విష్ణుతత్వంలో శ్రీకృష్ణుడు ఉన్నారు, నారాయణుడు ఉన్నారు. కానీ శివుడి యొక్క స్థితి నిజానికి శాస్త్రంలో ఏం చెప్పబడింది, ఎంత గొప్ప వ్యక్తి అంటే శివుడు. శ్రీల ప్రభుపాద వారు శివుని యొక్క స్థితిని వర్ణిస్తూ చెప్తారనమాట. పాలు కృష్ణుడైతే పెరుగు శివుడు. పెరుగు పాల నుంచి ఉద్భవిస్తుంది. అదేవిధంగా శివుడు కూడాను నారాయణుని నుంచి, కృష్ణుని నుంచి ఉద్భవించారు. చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వాడు శివుడు. అలాంటి గొప్ప వ్యక్తిచే ప్రశంసించబడ్డావును. ఇప్పుడు నువ్వు యుద్ధం చేయకుండా వదిలేసావనుకో, నీ కీర్తి అంతా నశించిపోతుంది. కీర్తి నశించిపోవడమే కాదు, నువ్వు నీ ధర్మాన్ని త్యజించిన వాడిని అవుతావు. క్షత్రియుడిగా నువ్వు యుద్ధం చేయాలి, దాన్ని ధర్మరక్షణ చేయాలి. దాన్ని నువ్వు త్యజించినవే కాకుండా నీ కీర్తి అంతా కూడా నశించిపోతుంది. తత స్వధర్మాం కీర్తిం చ హిత్వ పాపం అవాప్స్యసి. పాపం, దానివల్ల కలిగేటువంటి ప్రతిచర్య. కొన్నిసార్లు యుద్ధం చేయడము పాపభూయిష్టమైన పని, కొన్నిసార్లు యుద్ధం చేయకపోవడము పాపభూయిష్టమైన పని. కొన్నిసార్లు యుద్ధం చేయడం పాపమైతే, కొన్నిసార్లు యుద్ధం చేయడం పుణ్యం.
సమయము, పరిస్థితులు, యుద్ధం చేయడానికి ఏర్పడిన కారణాలు, ఎవరి ఆజ్ఞ ప్రకారంగా యుద్ధం జరుగుతుంది, ధర్మశాస్త్రాల అనుజ్ఞ ప్రకారంగా జరుగుతుందా, లేకపోతే వ్యక్తిగత స్వార్థంతో తమ ఇంద్రియ తృప్తి కోసము, ప్రదర్శన కోసం యుద్ధం జరుగుతుందా? ఇవన్నీ కూడాను పరిగణనలోకి తీసుకొని ఆ యుద్ధము ధర్మయుద్ధమా, అధర్మయుద్ధమా, పాపభూయిష్టమైందా, పుణ్య ఫలితాలను సంగేదా అని నిర్ధారించబడుతుంది. హింస, అహింస ఇవి రెండు కూడాను వాటిలో ఏది గొప్పది కానిది అని ఏం లేదు. ఎప్పుడు వాటిని ప్రయోగించాలో అప్పుడు ప్రయోగిస్తే అవి గొప్పవి కానివి పాపభూయిష్టమైన పనులు లేక పుణ్య కార్యాలుగా పరిగణించబడతాయి. గాంధీజీ మన దేశంలో భగవద్గీతలోని అహింసా విధానాన్ని ప్రచారం చేయాలనుకున్నారు. భగవద్గీత ద్వారా అహింస చాలా ఉన్నతమైంది, భగవద్గీతలో చెప్పారు అని ప్రకటితం చేయాలనుకున్నాడు. అందుకని అహింసా ఉద్యమాన్ని ప్రారంభించారు. చూడండి, భగవద్గీత ఎలాంటిది అంటే వ్యక్తులు ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా భగవద్గీతను ఆసరాగా తీసుకొని దాంట్లో చెప్పారు అని చెప్పేసి తమ ప్రకటితమైనటువంటి భావాలను వ్యక్తీకరిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో మనం వాట్సాప్లో కూడా మెసేజ్లు చూస్తూ ఉంటాం. ఏమని? భగవద్గీతలో చెప్పినట్టుగా నీ పని నువ్వు ఎక్కడ చెప్పారండి అలాగా? తనలో ఉన్న భావాలన్నింటినీ కూడా వ్యక్తీకరించి భగవద్గీతలో చెప్పినట్టుగా, భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా అనేస్తారు. ఏడు 700 పైచిలుకు వివిధ రకాలైనటువంటి భగవద్గీతలు ఆంగ్లంలో ప్రచురితమై ఉన్నాయి. బాంబేలో డాక్టర్ రిలే అని ఒకతను ఉండేవాడు, ఇప్పుడు లేరు. ఆయన భగవద్గీతని ఎలా అన్వయించారు అంటే ఒక వైద్యుడికి ఒక రోగికి మధ్య జరిగిన సంభాషణగా వర్ణించాడు. ఈ విధంగా భగవద్గీతని ప్రపంచంలోని అన్ని రకాల వ్యక్తులు తమ ప్రతిపాదనని ప్రపంచంలో ప్రకటింపజేయడానికి భగవద్గీతను ఆధారంగా తీసుకోవడం చూస్తూ ఉంటుంది. అనేక పర్యాలు ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ ప్రతిరోజు ఏదో ఒక చోట ఏదో ఒక గ్రూప్లో భగవద్గీతకు సంబంధించిన కొటేషన్ వ్యాఖ్యానాన్ని వ్యక్తులు ప్రకటితం చేస్తుంటారు. నిజానికి అది ఎక్కడ భగవద్గీతలో భగవంతుడు చెప్పినట్టుగా, శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా అని చెప్పేసి వాళ్ళు చెప్పాలనుకున్న దాన్ని కొటేషన్స్లో రాసేస్తారు. దారుణం అండి. ఇవన్నీ కూడాను ఈ భౌతిక జీవన విధానంలో అలా జరుగుతూ పోతుంది. అందుకని శాస్త్రాలను కలుషితం చేస్తారు. అందుకని మనము శాస్త్రాన్ని అభ్యసిస్తున్నప్పుడు ప్రామాణికులైనటువంటి వ్యక్తుల నుంచే శాస్త్రాన్ని స్వీకరించాలి. నాకు తెలిసినంతవరకు మనకి అందుబాటులో ఉన్నటువంటి గ్రంథాల్లో ప్రామాణికతకి సంపూర్ణత్వాన్ని సిద్ధింపజేసి సంపూర్ణ విశ్వాసంతో మనం స్వీకరించగలిగినటువంటి ప్రామాణిక గ్రంథాలు ఏవైనా ఉన్నాయంటే శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలు. నామ్నో బలాత్ యశ్చ హి పాపబుద్ధి. నామాపరాధం. మనం ఇందాక దీన్ని భగవద్గీతను చర్చించుకోవడానికి ముందు నామాపరాధాలు చదువుకున్నాం కదా. 10 నామాపరాధాలు, 10 విధ నామాపరాధాలు. దాంట్లో ఇది కూడా ఒకటి. నామ్నో బలాత్ యశ్చ హి పాపబుద్ధి. శాస్త్రంలో చెప్పబడింది అంటూ మన భావనని వ్యక్తీకరించడము అపరాధము. హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకోగలుగుతాము. అది నిజం. కానీ ఎవరైనా హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తున్నాను కదా, ఆ శక్తి మీద నేను పాపకార్యాలు అలా చేస్తూ ఉంటాను అనుకున్నాడు అనుకోండి, ఆ విధంగా ప్రవర్తిస్తున్నారనుకోండి, వాళ్ళు చాలా పాపభూయిష్టమైన పనిలో నిమగ్నమైన వారు. నామ్నో బలాద్, నామజపం మీద ఉన్నటువంటి శక్తిని ఆధారంగా చేసుకొని యస్హి పాపబుద్ధి, తన పాపబుద్ధిని ప్రదర్శిస్తూ పాపం కార్యాలని చేస్తూ ఉంటే నామము తనను రక్షిస్తుంది కదా అనేటువంటి ఆలోచనతోని పాపబుద్ధిలో నియుక్తుడై ఉంటే అదే చాలా దోషపూరితమైనటువంటి జీవన విధానం. అందుకని
అందుకని భగవద్గీతని ప్రామాణికులైనటువంటి వ్యక్తుల నుంచి స్వీకరించాలి. ఎవరైనా సరే భగవద్గీతని ఆధారంగా చేసుకొని తమ మూర్ఖపు సిద్ధాంతాన్ని ప్రకటితం చేసుకోవాలి అనుకోవడం చాలా పాపభూయిష్టమైన, దోషభూయిష్టమైన పని. అందుకని మూర్ఖులైన వాళ్ళు భగవద్గీత మీద వ్యాఖ్యానం చేయలేరు, చేయకూడదు. పరంపరానుగతంగా మనకి లభ్యమైనటువంటి భగవద్గీతని ప్రామాణికుల నుంచి స్వీకరించాలి. ఆచార్య ఉపాసనం, ఆచార్యులను సేవిస్తూ వాళ్ళ నుంచి భగవద్గీతని అర్థం చేసుకోవాలి. ఆచార్యవాన్ పురుషో వేద, ఇది వేద సూక్తి. ఎవరికి తెలుస్తుంది? శాస్త్రం ఉన్నదిన్నట్టుగా ఆచార్యమా పురుష, ఆచార్యుల ఆదేశానుసారంగా జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు యథాతథంగా దాన్ని స్వీకరించి ప్రకటితం చేసినప్పుడు అది వ్యక్తీకృతమవుతుంది. ఆచార్యులు ఎవరు కూడాను ఈ అవివేకమైనటువంటి అహింసావాదాన్ని ప్రతిపాదించలేదు. ఎందరో భగవద్గీత మీద ఎందరో ఆచార్యులు, ప్రామాణిక ఆచార్యులు భగవద్గీత మీద వ్యాఖ్యానం చేశారు. రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, శంకరాచార్యులు ఎవ్వరు కూడా భగవద్గీతలో అహింస ప్రబోధించబడింది, అహింసను పాటించాలి అంటే భగవద్గీతను ఆధారంగా తీసుకోండి అని చెప్పలేదు. అహింస చాలా ముఖ్యమైనది, అందులో సందేహం లేదు. ఏ జీవిని కూడా సంహరించకూడదు. మన ఇంద్రియ తృప్తి కోసం అసలు ఏ జీవిని కూడాను నష్టపరచకూడదు, చాలా ముఖ్యమైనది. కానీ ధర్మయుద్ధం చేయవలసిన అగత్యం ఏర్పడినప్పుడు అహింస గురించి మాట్లాడకూడదు. అందుకని హింస, క్షత్రియులు ధర్మాన్ని పరిరక్షించడానికి హింసను చేపట్టడం తప్పు కాదు అని భగవద్గీత స్పష్టంగా చెబుతోంది. అందుకని కృష్ణుడు ఏమన్నాడు ఇక్కడ? తతస్వధర్మాం కీర్తించ. నీవు నీ స్వధర్మాన్ని వదిలిపెట్టి నీ కీర్తిని నశింపచేసుకొని, కీర్తిర్యశస జీవతి, ఎవరికైనా కూడాను కీర్తి ప్రతిష్టలు పొందినటువంటి గౌరవప్రదంగా గౌరవాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి సమాజంలో కీర్తి యస్య జీవతి భజసాధు సమాగమం. చజదూర్జన సంసార్గం భజసాధు సమాగమం. చాణక్య పండిత కీర్తిని గురించి ప్రస్తావిస్తారు. ఎవరు శాశ్వతంగా జీవించి ఉంటారు? ఎవరికైతే కీర్తి ప్రతిష్టలు ఉంటాయో సమాజంలో, పుణ్యకార్యాలతోని కీర్తిని పెంపొందించుకుంటారో వాళ్ళు సమాజంలో శాశ్వతంగా గుర్తింపబడతారు. అందుకని ఇక్కడ కృష్ణుడు ఏమని చెప్తున్నాడు? నీ కీర్తిని హరింపజేసుకోకు. నువ్వు గొప్ప యోధుడివి. గొప్ప గొప్ప అధిపతులందరూ కూడాను నువ్వు గొప్ప యోధుడిగా గుర్తించారు. నువ్వు యుద్ధం చేయలేదనుకోండి, ఇప్పుడు నువ్వు ఒకవేళ అర్జున నువ్వు యుద్ధం చేయలేదనుకో, నీ కీర్తి పూర్తిగా నశించిపోతుంది. ఎవరు కూడా నేను గొప్ప యోధుడు అంటూ ఈ కీర్తిని నువ్వు నశింపజేసుకోవచ్చు, చేసుకోవద్దు. నీ ధర్మం నుంచి, నీ క్షత్రియ ధర్మం నుంచి విముఖుడవి కావద్దు. ఇవన్నీ నువ్వు చేసావనుకో ఏం జరుగుతుంది? పాపం అవాప్సిసి. వీళ్ళందరినీ యుద్ధం చేయకుండా వీళ్ళందరి మీద జాలితో నువ్వు వదిలేసి, యుద్ధరంగాన్ని వదిలేసి వెళ్ళిపోయావనుకో, అది నువ్వు వీళ్ళందరికీ గొప్ప సేవ చేశాను, లేకపోతే పుణ్యకార్యం చేశాను అనుకోకు. నిజానికి నువ్వు పాపకార్యం చేసిన వాడి అవుతావు. ఎందుకంటే పాపం అవాప్సిసి, నీ ధర్మాన్ని త్యజిస్తున్నావు. నీ యొక్క అపకీర్తిని గురించి, నువ్వెంత అపకీర్తిని పెంపొందించుకుంటావు అంటే
శాశ్వతంగా నీ ఈ ఏమిటది పిరికితనాన్ని ప్రజలందరూ చర్చించుకుంటారు. సంభావితస్య, ఎవరికైతే కీర్తి ప్రతిష్టలు ఉంటాయో అలాంటి వ్యక్తి ఏదైనా చిన్న పొరపాటు చేసినా కూడాను అది చాలా అందరిలో చర్చనీయాంశం అవుతుంది. అలాంటి కీర్తి ప్రతిష్టలు ఉన్న వ్యక్తి తన కీర్తిని ఎలా పరిరక్షించుకుంటాడు అంటే, అలాంటి వ్యక్తికి అపకీర్తి కన్నా మరణము చాలా శ్రేయోదారకమైందని చెప్పబడింది. అంతేకాదు, భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు అర్జునుడికి మిత్రుడు, వ్యక్తిగత మిత్రుడు. ఎంతవరకు అర్జునుడికి కృష్ణుడు ఎంత దగ్గర మిత్రుడు అంటే, అర్జునుడికి రథసారథిగా ఉండడానికి అంగీకరించాడు. ఆలోచించండి అర్జునుడి యొక్క స్థితి ఎలాంటిదో. భగవంతుడైన శ్రీకృష్ణుడు బ్రహ్మచే ఆరాధించబడ్డాడు. గోవిందమాది పురుషం తమహం భజామి. బ్రహ్మ సంహిత అంతా కూడాను శ్రీకృష్ణుని కీర్తిస్తూ దివ్యలీలల్ని ప్రసంగిస్తూ బ్రహ్మ చేసినటువంటి స్తోత్రం అది. అలాంటి భగవంతుడైన శ్రీకృష్ణుడు అర్జునుడికి రథసారథిగా ఉండడానికి అంగీకరించారు. దేని మీద? స్నేహబంధం మీద. ఆలోచించిన అర్జునుడి యొక్క గొప్పతనం ఎంత గొప్పదో, ఎంత కీర్తిమంతుడో. మనమందరం కూడా చెప్పుకుంటాం కదా, అర్జునుడు ఎంత గొప్పవాడు అంటే, ఎంత గొప్ప భక్తుడు అంటే, భగవంతుడైన శ్రీకృష్ణుడు అతనికి రథసారథిగా ఉండడానికి అంగీకరించాడు. అంత గొప్ప కీర్తిమంతుడు అర్జునుడు. సంభావితస్య చ కీర్తిః 34వ శ్లోకంలో చెప్పారు కదా. కానీ ఇప్పుడు యుద్ధం చేయలేదనుకోండి, అందరూ ఏమనుకుంటారు? నీ కీర్తి పూర్తిగా నశించిపోతుంది. దానికన్నా నువ్వు మరణించడం ఉత్తమం. కృష్ణుడు ఏమని చెప్తున్నాడు ఇక్కడ? నువ్వు ఉత్తమమైన వ్యక్తిగా చెప్పబడడం కన్నా, అహింసను పాటించడం కన్నా నీ జీవితాన్ని త్యాగం చేయడం ఉత్తమమైనది. అది నా సూచన. నువ్వు ప్రాణత్యాగం చేయు. యుద్ధము చేయను అనడం కన్నా యుద్ధం చేస్తూ ప్రాణత్యాగం చేయి, నేను చాలా సంతోషిస్తాను. ఇది కృష్ణుడు అర్జునుడికి చెప్పిన విషయం. చూడండి కృష్ణుడు ఎంత అర్జునుడి యొక్క స్థితిని చూసి ఎంత నిరుత్సాహానికి లేకపోతే అసంతుష్టుడయ్యాడు భగవంతుడైన కృష్ణుడు ఇక్కడ అర్థమవుతుంది. కృష్ణ నేను యుద్ధం చేయను అని అర్జునుడు అంటే, కృష్ణుడు ఏమంటున్నాడు? యుద్ధం చేయకపోతే నువ్వు శరీర త్యాగం చేయది బెటరు. దానివల్ల నేను ఎక్కువ ఆనందాన్ని పొందుతాను. నువ్వు యుద్ధం చేయకుండా వదిలేయడం కన్నా కూడాను, నీ విద్యుక్త ధర్మాన్ని వదిలేయడం కన్నా కూడా నువ్వు ప్రాణత్యాగం చేయడం ఉత్తమం అని చెప్తున్నాడు. మూడు 300 సంవత్సరాల క్రితం కూడాను క్షత్రియ ధర్మాన్ని చాలా ఉత్సాహంగా క్షత్రియులందరూ పాటించేవాళ్ళు. యశోమంతసేన అనేటువంటి ఒక రాజు ఉండేవాడు 300 సంవత్సరాల క్రితం. ఔరంగజేబ్ సామ్రాజ్యంలో అతను యశోమంతసేన అనేటువంటి సైన్యాధ్యక్షుడు ఉండేవాడు. ఒకానొక సందర్భంలో ఆయన ఒక యుద్ధంలో ఓడిపోయి ఇంటికి తిరిగి వస్తాడు. అని ఇంతకుముందు నీకు చెప్పాను, ఇది మనకు ఒక పాఠ్య పుస్తకంలో కూడా వస్తుంది. ఇంకో రాజు గురించి కూడాను ఇలాంటిదే జరుగుతుంది. ఇతని పేరు నాకు ఇప్పుడు యశోమంతసేన అని గుర్తొచ్చింది. ఔరంగజేబ్ యొక్క సైన్యంలో సర్వసైన్యాధ్యక్షుడిగా ఉండేవారు. ఒక యుద్ధంలో ఓడిపోయి ఇంటికి వస్తాడు. వచ్చినప్పుడు భార్య ఆ విషయం విని
నా భర్త యుద్ధంలో వెనుచూపి పారిపోయి ఓడిపోయి ఇంటికి వస్తున్నాడు అని తెలుసుకుని ఆమె భర్తని ఇంట్లోకి రాకుండా ఉండడం కోసమని సేవకులకు ఏమని పురమాయిస్తుంది? అన్ని ద్వారాలన్నీ మూసి ఉంచమని చెప్తుంది. యశమంతసేన ఎప్పుడైతే ఇంటికి వస్తాడో అతని భవంతినికి ఉన్నటువంటి ద్వారాలన్నీ మూసి ఉంటాయి. రాణికి అతను సమాచారం పంపిస్తాడు. ఎందుకు నువ్వు ద్వారాలన్నీ మూసావు? నేను వచ్చాను ఇంటికి. దాన్ని రాణికి అందించినటువంటి సేవకుడు మళ్ళీ రాజు దగ్గరికి వచ్చి చెప్తాడు, నేను మీ సమాచారాన్ని రాణికి అందించాను, మీరు వచ్చారు ద్వారం దగ్గరికి. ఎవరు? ఆమె ఏమని అడుగుతుంది? ఎవరు? రాజు యశమంతసేన. ఓడిపోయిన వ్యక్తి ఈ రాజ్యంలోకి రాజభవనంలోకి రావడానికి అర్హత లేనివాడు. అయితే యుద్ధంలో జయించరమ్మను, లేకపోతే అక్కడే ప్రాణత్యాగం చేసేయమను. యశమంతసేన అలాగా వెన్ను చూపి యుద్ధంలో పారిపోయి లేకపోతే ఓడిపోయి వచ్చే వ్యక్తి కాదు. యశమంతసేన రూపంలో ఇంకెవరో వచ్చి ఉంటారు. అందుకని ఆయన్ని రాజభవనంలోకి ప్రవేశింపకుండా చూడు. యశమంతసేన అక్కడే యుద్ధం చేసి విజయాన్నైనా పొందుస్తాడు, లేకపోతే ప్రాణత్యాగం చేస్తాడు. అందుకని వచ్చినతను యశమంతసేన కాదు అంటుంది ఆమె. అందుకని ద్వారాన్ని తెరవడానికి అంగీకరించదు. ఆ విషయమే యశమంతసేనకి చెప్పబడుతుంది. అది క్షత్రియుల యొక్క స్థితి. ఇక్కడ కూడా అది చెప్తున్నాడు. 5000 సంవత్సరాల పూర్వము అర్జునుడికి కృష్ణుడు ఏమని చెప్తున్నాడు? నీకు ఎంతో కీర్తి ఉంది, ప్రతిష్ట ఉంది. నువ్వు యుద్ధాన్ని విరమించుకున్నట్టయితే అందరూ కూడా నువ్వు కరుణతోనో జాలితోనో యుద్ధాన్ని విరమించుకున్నావు అనుకోరు. ద్రోణాచార్యుడు, భీష్ముడు, కర్ణుడు వాళ్ళందరూ కూడా మహారథులు. మహారథి అంటే 1000 మంది రథులతోని ఏకకాలంలో యుద్ధం చేయగలవాడు. వాళ్ళని మహారథులు అంటారు. ఇప్పుడు కూడా కొన్ని ఉంటాయి కదా, స్థాయిలను బట్టి కెప్టెన్, కమాండర్ ఇన్ చీఫ్, మహారథ, అతిరథ ఇలాంటివి ఉండే సంస్కృతంలో. వాటి నువ్వు అర్జున, నువ్వు మహారథుడిగా గుర్తింపబడ్డావు. మిగిలిన మహారథులంతా నీ గురించి ఏమనుకుంటారు? నువ్వేదో జాలితో దయచో వాళ్ళని సంహరించడం ఇష్టం లేకుండా యుద్ధాన్ని మానుకున్నావు అనుకోరు. నువ్వు భయంతో యుద్ధరంగాన్ని వదిలి పారిపోయావు అనుకుంటారు. భయాద్ ద్రణాత్ ఉపరాతాం. భయంతో యుద్ధాన్ని ఆపేశాను అనుకుంటాడు. మమశ్యంతే త్వాం మహారథ. నువ్వు మహారథిగా గుర్తించబడ్డావు. ఏషాం చ త్వం బహుమత. అనేక మంది యోధులతో గుర్తింపబడ్డావు, దేవతలతో గుర్తింపబడ్డావు. భూత్వా యశ్చాసి లాఘవం. వాళ్ళందరి దృష్టిలో కూడా నువ్వు దిగజారిపోతావు. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటావు? తీసుకోవద్దు. యుద్ధం చేయవు, విజయమైనా పొందు, లేకపోతే యుద్ధంలో మరణించు. నువ్వు మృత్యువాదపడ్డావు అనుకోండి, నువ్వు వీరుడు కాదు అని ఎవరు అనరు. యుద్ధంలో జయము కలగవచ్చు, అపజయము కలగవచ్చు. వీరుడు అపజయాన్ని చూసి పారిపోడు. అందుకని నువ్వు యుద్ధం చేయవలసిందే. చూడండి, కృష్ణుడు అర్జునుడికి పరిపరి విధాలుగా శాస్త్రబద్ధంగా చెప్పాడు. ఆత్మ గురించి ఆత్మ పరిజ్ఞానాన్ని ఇచ్చాడు. వీళ్ళందరూ కేవలం శరీరం మాత్రమే, ఆత్మ శాశ్వతమైంది, కాబట్టి నీ వల్ల వాళ్ళు మృత్యువాతపడుతున్నారు అనే భావనని వదిలిపెట్టమన్నారు. తర్వాత తన కీర్తి గురించి చెప్పారు. క్షత్రియ ధర్మం గురించి విడమర్చి చెప్పారు.
సో ఈ విధంగా అర్జునుడికి యుద్ధం చేయడము తథ్యము, చేసి తీరవలసిందే అని చెప్తున్నాను. భౌతిక జీవన విధానంలో కూరుకుపోయిన మనమందరం కూడాను ప్రతిక్షణం కూడాను భౌతిక ప్రపంచంలో యుద్ధం చేస్తూ ఉంటాము. అర్జునుని స్థితి నిజానికి మన అందరి స్థితి కూడాను. అందుకని భౌతిక ప్రపంచంలో మన కోరికలను తీర్చుకోవడానికి ఆవిర్భవించినప్పుడు, జీవన విధానాన్ని కొనసాగిస్తున్నప్పుడు అనేక రకమైనటువంటి వేదనలతో మనం జీవితాన్ని కొనసాగిస్తుంటాం. వాటిని చూసి మనం భయపడి పారిపోకూడదు. పారిపోకుండా మరి ఆ యుద్ధాన్ని జయించాలంటే చేయవలసిన పని ఏమిటి? అస్త్రశస్త్రాన్ని ధరించాలి. యుద్ధం చేస్తున్నప్పుడు సరే యుద్ధం కదా, నేను పారిపోను, కానీ ఏ అస్త్రాన్ని ధరించను అలా వదిలిపెట్టకూడదు కదా. అస్త్రశస్త్రాన్ని ధరించాలి. ఏ రకమైన అస్త్రశస్త్రాన్ని ధరించాలి కలియుగంలో? కృష్ణవర్ణం తుషాకృష్ణం సాంగోపాంగ అస్త్రపార్షదం యజ్ఞే సంకీర్తన ప్రాయ జయంతి సుమేధజ. సాంగోపాంగ అస్త్ర పార్షదం. ఎలాంటి అస్త్రాన్ని ధరించాలి? భౌతిక ప్రపంచంలో మనము జీవనాన్ని కొనసాగిస్తూ భౌతిక జీవనం నుంచి విముక్తులం కావాలి అంటే సాంగోపాంగ అస్త్ర పార్షదం, భక్తుల సాంగత్యము అనేటువంటి అస్త్రాలని మనం ధరించాలి. చైతన్య మహాప్రభు స్వయంగా ధరించిన అస్త్రాల గురించి చెప్తున్నాడు. కృష్ణవర్ణం తుషాకృష్ణం సాంగోపాంగ అస్త్ర పార్షదం. ఎలాంటి అస్త్రాలు? పార్షదులు. సాంగోపాంగ అస్త్ర పార్షదం. భక్తుల సాంగత్యము అనేటువంటి అస్త్రాలను ధరించినట్టయితే మనం భౌతిక ప్రపంచంలోని మన క్లేశాల నుంచి మనం ముక్తులం కాగలుగుతాము. ఆ అస్త్రాలను ధరించాలి. భక్తుల సాంగత్యాన్ని స్వీకరించడం ద్వారా మనం ఏం చేస్తాము అంటే జీవన విధానంలో కావలసిన అస్త్ర శస్త్రాలని ఉపయోగించడంలో ప్రావీణ్యతని సంపాదించుకోగలుగుతాం. అంటే భక్తియుక్త సేవలో నిమగ్నం కాగలుగుతాము. తద్వారా జీవనాన్ని ఎలా కొనసాగించాలో అర్థం చేసుకుంటాము. భౌతిక ప్రపంచంలో జీవించడం అంటే అనుక్షణం యుద్ధం లాంటిదే. శ్రీమద్ భాగవతంలో కూడా ఈ విషయం చెప్పబడింది. పదం పదం విపదం. భౌతిక ప్రపంచంలో ప్రతి అడుగు కూడా అపాయకరమైంది. అలాంటి అపాయకరమైనటువంటి స్థితి నుంచి మనం రక్షించుకోవాలి అంటే మనం చేయవలసినటువంటి ఏమిటి అంటే అస్త్రాలు ధరించాలి. ఆ అస్త్రాలు ఏమిటంటే భక్తుల సాంగత్యంలో హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్ర జపం ద్వారా మనని మనం రక్షించుకోగలుగుతాము. మనకున్నటువంటి అత్యంత ప్రమాదకరమైన స్థితి ఏమిటి అంటే జన్మ మృత్యు జర వ్యాధి చక్రము. ఈ చక్రం నుంచి బయటపడాలి అంటే మనం యుద్ధం చేసి తీరాలి. ఆ యుద్ధం దేంతో చేయాలి? భక్తుల సాంగత్యము, హరే కృష్ణ మహామంత్రము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది ఈ 3 శ్లోకాల నిజమైన అర్థము, సారాంశం. సో మనం ఇక్కడ ముగిద్దాం. మాతాజీ ప్రభుజీ ఎవరికైనా క్వశ్చన్స్